ఇంకొక ముఖ్య వార్త ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక సినిమాను నిషేధిస్తున్నామని చెప్పేసి ఒక ప్రకటన చేసిండు. ఎమర్జెన్సీ చిత్రం, అది ఎమర్జెన్సీ చిత్రం. అంటే భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించుకున్న చిత్రమే ఆ ఎమర్జెన్సీ చిత్రం అని చెప్పేసి మనం పేపర్ లో కూడా చూసినాం. సో దానికి సంబంధించి అందులో హీరోయిన్ అంటే ఇందిరాగాంధీ పాత్ర కంగనా రనౌత్ మన భారతీయ జనతా పార్టీ ఎంపీ పోషిస్తా ఉన్నారు. ముఖ్య విషయం ఏంటంటే ఇందులో ఆవిడే దర్శకత్వం వహిస్తా ఉన్నారు. కంగనా రనౌతే దర్శకత్వం వహిస్తా ఉన్నారు. సో దానికి సంబంధించిన కొంత టీజర్ కూడా రిలీజ్ అయినట్టుగా సమాచారం అయితే ఉన్నది. ఇప్పటికే కంగనా రనౌత్ కు చాలా మంది లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. చాలా మంది లీగల్ నోటీసులు పంపించినట్టు మనకైతే సమాచారం ఉంది. అంటే ఎందుకంటే దీని వల్ల కొన్ని మతపరమైన ఇబ్బంది, సిక్కులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తారు ఈ చిత్రంలో అని చెప్పేసి కొంతమంది ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించడం జరిగింది మిత్రులారా. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, అసలు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుకుంటే ఏమనంటే ఈ చిత్రాన్ని తెలంగాణలో నిషేధిస్తున్నాం అని చెప్తా ఉన్నాడు. నిజంగానే ఒక సీఎం కు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదైనా చిత్రాన్ని నిషేధించే హక్కు ఉందా, అధికారం ఉందా? ఇది మన విశ్లేషణ. అంటే సీఎం కు గాని ఎవరికి గాని ఒక చిత్రాన్ని నిషేధించే హక్కు గాని అధికారం గాని లేదు. కేవలం ఆ హక్కులు అధికారాలు ఎవరికి ఉంటాయంటే సుప్రీం కోర్టుకో హైకోర్టుకో అంటే కోర్టులకు మాత్రమే ఉంటాయి. ఈ చిత్రం వల్ల దేశానికి నష్టం, ఈ చిత్రం వల్ల లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ చిత్రాన్ని నిషేధిస్తున్నామని కోర్టు డైరెక్షన్స్ ఇవ్వాలి. అయితే రేవంత్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే ఒక సినిమా రిలీజ్ కావాలంటే సెన్సార్ బోర్డు అనుమతి తప్పనిసరి. ఇది లాజిక్ ఒక్కటి రేవంత్ రెడ్డి మిస్ అయిపోయాడు. అంటే ఈ చిత్రం రిలీజ్ కావాలంటే రేపు పొద్దున సెన్సార్ బోర్డు ఖచ్చితంగా ఈ చిత్రానికి అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇచ్చినాక కూడా ఈ పిక్చర్ నడిచిన తర్వాత, ఒక షో అయిపోయిన తర్వాత, అందరు చూసిన తర్వాత దీనివల్ల సమాజానికి హానికరం అనుకుంటే కోర్టు పోతే కోర్టు ఆఫ్ చేయాలి. ఇది ప్రొసీజర్. కానీ ఇందిరాగాంధీ జీవిత చరిత్రను చూపించడం పెద్ద నేరమైనట్టు ఈ చిత్రాన్ని నిషేధిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడాలని నేనైతే ఖండిస్తా ఉన్నాను మిత్రులారా. ఇంకోటి ఏంటంటే ఇందిరాగాంధీ చరిత్ర మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే కాదు, రేవంత్ రెడ్డి చరిత్ర రేవంత్ రెడ్డి చెప్తేనే కరెక్ట్ కాదు. మీరో రకంగా చెప్పొచ్చు, నేనో రకంగా చెప్పొచ్చు. చరిత్రను తప్పుదారి పట్టించవచ్చు. మీరు గతంలో తప్పటి చరిత్రలు చాలా చూసినాం. అసలు చరిత్ర ఏందో కూడా మనం చూస్తా ఉన్నాం మిత్రులారా. కాబట్టి అసలు ఎమర్జెన్సీ ఎందుకు పెట్టిండ్రు దేశ ప్రజలందరికీ తెలియాలి. మరి అది కరెక్ట్ చరిత్రనా కాదా అనేది కోర్టులు న్యాయస్థానాలు ఉన్నాయి. దానివల్ల ఏమైనా ప్రమాదం అయితే కేవలం మీకు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మీరు ఈ యొక్క చిత్రాన్ని బ్యాన్ చేద్దామనే ఆలోచనకు వచ్చారు. ఇక ముఖ్య విషయం మీకు తెలియని ఒక విషయం ఉన్నది. ఈ చిత్రాన్ని వీళ్ళు ఏం చేయగలుగుతారంటే తెలంగాణలో ఏ థియేటర్లలో ప్రదర్శించకుండా థియేటర్ యజమానులను అలాగే మూవీ అసోసియేషన్ బెదిరించే అవకాశాలు ఉన్నాయి. గంతే. ఇది దేశవ్యాప్తంగా అన్ని లాంగ్వేజ్లలో రిలీజ్ కాబోతా ఉన్నది మిత్రులారా. అంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు బెదిరిస్తే కొంతమంది చిత్రం ప్రదర్శించకపోవచ్చు. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తాను. మీరు బెదిరిస్తారా బెదిరించరా అనేది కూడా బయటపడుతుంది. 4 రోజులు అయితే బయటపడుతుంది. కానీ ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా చేసే దమ్ము ధైర్యం మీకున్నదాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఇలా ఓటీటీలో చాలా ఉన్నాయి. ప్రైమ్ అని ఉంటుంది, జిఆర్ ఉంటుంది, చాలా ఉన్నాయి. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఏదో ఒక ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసుకోవచ్చు. ఇలా సినిమాలు కూడా చాలా మంది ఓటీటీలనే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అందరి ఇళ్లలో 75 ఇంచులు 85 ఇంచుల టీవీలు అందరి ఇళ్లలో ఉన్నాయి. రేట్లు కూడా తగ్గిన టీవీలు అందరు చూస్తూ ఉన్నారు. క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నారు. హోమ్ థియేటర్లు పెట్టుకున్నారు. వ్యవస్థ మారిపోయింది. అలా అంటే సెల్ ఫోన్ లో కూడా సినిమా చూడొచ్చు ఓటీటీ. అటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఏ విధంగా ఆపుతావు? సోషల్ మీడియా ఉద్యమాన్ని ఆఫ్ చేసే దమ్ము ధైర్యం నీకున్నా అని ప్రశ్నిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు చేసేది చాలా తప్పు. ఈ చిత్రాన్ని ఆపడం అనేది కేవలం మీ స్వార్థమే, మీ కాంగ్రెస్ స్వార్థమే, మీ స్వార్థమే అని చెప్పేసి కూడా నేను క్లియర్ గా చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరు మిత్రులారా అసలు చరిత్ర ఏందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎమర్జెన్సీ చిత్రం అనేది రిలీజ్ కావాలి. ప్రతి థియేటర్లో ప్రదర్శించాలి. ప్రతి ఒక్కరం చూడాలి. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క చిత్రానికి ఇంత ముందు కంటే ఇప్పుడు ఎక్కువ తెలంగాణలో ఒకప్పుడు ఈ చిత్రానికి అంటే అంత పెద్దగా ప్రాముఖ్యత లేదు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి నిషేధిస్తానో ఈ చిత్రం ఖచ్చితంగా చూడాలని దాదాపు కొన్ని కోట్ల మంది ప్రజలు కూడా ఖచ్చితంగా చూడాలని ఆలోచనకు వచ్చింది. అంటే మన దగ్గర ఏది చూడొద్దంటే అదే చూస్తారు. కాబట్టి ఈ చిత్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా మనం చెప్పుకోవచ్చు మిత్రులారా. కాబట్టి ఈ చిత్రం తెలంగాణలోనే ఎక్కువ చూసే అవకాశాలున్నాయని నాకైతే అనిపిస్తా ఉన్నది. మరి దయచేసి మిత్రులారా నా యొక్క ఈ విశ్లేషణతో మీరు ఏకీభవించినట్లయితే ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్ లో రాయండి. అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా.